రైట్ ఇక హైదరాబాద్ నార్సింగిలో చిరుత సంచారం కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా మృగవాణి పార్క్, గ్రే హౌస్ ప్రాంతాల్లో సంచరిస్తుండగా స్థానికులు అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. 8 ట్రాప్ కెమెరాలు, 4 డ్రోన్లను ఏర్పాటు చేసి ఎట్టకేలకు చిరుతను బంధించారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత ఫోన్లో అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ సహిత, ఇప్పటికే నార్సింగ్ మంచిరేవు ఏరియాలో చిరుత సంచారం అనేది కూడా సంచలనం రేపిందనే చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా ఆ ప్రాంత స్థానికులలో కొంతవరకు కలకలం రేగింది. అయితే దీంతో ఇటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు దాదాపు కొద్ది రోజులుగా కూడా 8 కెమెరాలను కావచ్చు, అదే విధంగా 4 బోన్లను కూడా ఏర్పాటు చేసి చిరుత ఎప్పుడు చిక్కుతుందా అని ఒకవైపు వెయిట్ చూస్తున్న సమయంలో అయితే ఈ రోజు ఈ యొక్క చిరుత అయితే చిక్కడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఆ ప్రాంతంలో ఇంకేమైనా ఉన్నాయా అనే విషయంలో కూడా కొంతవరకు అధికారులు పరిశీలిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. చిరుత చిక్కడంతో ఆ ప్రాంత ప్రజలంతా కూడా కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి అటు ప్రాంత ప్రజలు ఎవరు కూడా నిద్ర పోలేని పరిస్థితి కూడా ఎదురైంది. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే ఈ చిరుత సంచారం అనేది సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అటు స్థలంకు సంబంధించిన వారు కావచ్చు, అదే విధంగా అటవీ శాఖ అధికారులు కావచ్చు మానిటరింగ్ అనేది చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా చిరుతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రాణికి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికైతే ప్రస్తుతం ఆ చిరుతను అదుపులోకి తీసుకోవడం కావచ్చు, దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అనే విషయం అయితే క్లియర్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.